బైక్ ట్యాక్సీ మార్నింగ్ 9 AM టు 5 PM వరకు అయితే ఈవినింగ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే చూద్దాం. 1000 ఎర్న్ చేస్తామా లేదా అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రైడ్ వచ్చేసి ఓలాలో తీసుకున్నా. ఇందులో వచ్చేసి ఏంటి అని అంటే మీకు ఎర్నింగ్స్ కాకుండా కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడదామని అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది కొత్తగా ఈ హైదరాబాద్కి వచ్చి ర్యాపిడో, ఊబర్, ఈ బైక్ ట్యాక్సీ అయితే చేసుకుందామని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే నేను చెప్పే సజెషన్స్ ఏంటి అని అంటే, మీకు కనుక అంటే మీ ఊర్లోనే 12 నుండి 15,000 మధ్యలో కనుక సాలరీ లైక్ జీతం లాగా ఏమైనా వస్తుంటే మీరు రాకండి హైదరాబాద్కి. అయితే ఇక్కడ వచ్చి మీరు అనుకుంటారు యూట్యూబర్లు పెడుతున్న డైలీ 2000, 3000, మంత్లీ 60,000 వస్తాయి, 40,000 వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ అంత అమౌంట్ రాదు. వచ్చినా కూడా ఏదో ఒక మంత్ వస్తుంది, మీరు గట్టిగా పని చేస్తారు ఆ ఒక మంత్, మిగతా మంత్ అయితే మీరు చేయలేకపోతారు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది మెల్లిగా. మనకు ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. స్టార్టింగ్ 1 మంత్ మనకు అర్థం కానికే అర్థమైపోద్ది ఏ ఏరియాకి పోవాలి ఏంటి అని అయితే అర్థం కాదు. ప్లస్ ఈ ట్రాఫిక్లో చాలా వరకు ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక రూమ్ రెంట్లు అని, ఫుడ్లు అని, బైక్ మెయింటెనెన్స్, పెట్రోల్ అన్ని ఖర్చులు పోను మీకు మంత్ ఎండ్కి వచ్చి అయ్యే 15,000 వరకే మిగులుతాయి. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. అందరు చెప్తున్నారు 2,000 వస్తున్నాయి అని, అందరు ఎగేసుకొని రాకండి. వచ్చిన ఉట్టిగా వేస్ట్. ఏదో ఒక రోజు వస్తాయి, ప్రతిరోజు అయితే రావు. అంత తక్కువ ప్రతిరోజు మీరు 1000 రూపీస్ వరకు అయితే ఎర్నింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అది కూడా మీరు 9 to 8 to 10 to 11 అన్ని గంటలు పనిచేస్తాయి మాత్రమే వస్తాయి. ఎందుకంటే సమ్టైమ్స్ పెద్ద బుకింగ్స్ రావడం వల్ల ఈజీ కవర్ అయితే, సమ్టైమ్స్ చిన్నవి వస్తాయి. దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇందులోనే చేస్తున్నారు. ఏంటి అని అంటే ర్యాపిడో అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడు. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మీ రూట్లో ఇంటి వస్తే తీసుకురండి, పర్ మంత్కి 4,000 వరకు ఎర్న్ చేయండి అని అట్లా కొందరు. ప్లస్ ఇది పార్ట్ టైంకి అయితే పక్కా బెటర్. మీకు వేరే జాబ్ ఉంది పార్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. లేదా ఫుల్ టైం ఇది చేసుకుంటున్న వాళ్ళకైతే చాలా వరకు ఎఫెక్ట్ అనేది అయితే పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందులో నచ్చి వర్క్ చేయడం వల్ల చాలామంది రైడర్లు అయితే పెరిగిపోతున్నారు. అందువల్ల ఎర్నింగ్స్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఎర్నింగ్స్లో ఇంకోటి ఏంటంటే కమిషన్ అయితే ప్రతి యాప్ కూడా తీసుకుంటున్నాడు. కమిషన్లో అంత ఇంత ఇంకొక వరకు నా ఒపీనియన్ వరకు చెప్తున్నా. ర్యాపిడోలో పర్ కిలోమీటర్ 10 అయితే పార్సల్కి కానీ రైడ్కి కానీ ఇస్తున్నాడు. ఊబర్లో అయితే ఆడేమి ఇస్తానికి తెలియదు. ఓలా అయితే ఎప్పుడో అయిపోయింది దాని కథ. పోర్టర్ కూడా ఇంచుమించు అంతే 9 to 10 రూపీస్, సమ్ టైమ్స్ 10 ఇస్తాడు, సమ్ టైమ్స్ 9 ఇస్తాడు. బట్ ఇవన్నీ ఫేస్ చేస్తా నేను వచ్చి వర్క్ చేసుకుంటా అంటే రండి. ప్లస్ ఇది చేసుకొని కూడా లైఫ్ లాంగ్ అయితే కాదు, జస్ట్ 1 or 2 months మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి చేసుకొని. అంతకుమించి అయితే ఎక్కువ దీంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టకండి. ఎక్కువగా వర్క్ చేద్దామని దీన్ని మీద హోప్స్తోనే మీరు సిటీకి అయితే రాకండి. సర్వే అవ్వలేరు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఒక 3 months 2 months వరకు అయితే మనకు ఫస్ట్ మంత్ ఏరియాస్ అర్థం కానీ అయిపోద్ది. సెకండ్ మంత్ స్టార్ట్ చేస్తావు, థర్డ్ మంత్ వరకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ కదా, అమౌంట్ వస్తుందని చెప్పని నువ్వు ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తావు, ఎక్కువ టైం ఉంటావు, డ్యూటీ చేసుకుంటూనే ఉంటావు, రోడ్ పైనే ఉంటావు ఎక్కువ టైం. ఎందుకంటే మనీ కనబడితే మనకు స్టార్టింగ్ కాబట్టి అట్లా అని చెప్పని ఎక్కువ చేస్తావు. థర్డ్ మంత్కి వచ్చేసరి ఏంటంటే మనకు ఎఫెక్ట్ అనేది, ఈ మంత్ ఎఫెక్ట్ నెక్స్ట్ మంత్లో అయితే మనకు పడుతుంది. అట్లా ఏమిటి మంత్లీ 2 times or 3 times అయితే ఆయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, బండిని బట్టి, మీరు తిరిగే కిలోమీటర్స్ బట్టి. లేదు నేను 2 monthsకి ఒకసారి చేస్తా అంటే బోర్కి వస్తాయి. నువ్వు ఎర్న్ చేసిన సగం పైసలు ఆ బండి రిపేర్లు ఖర్చులకే పోతాయి. ప్లస్ ట్రాఫిక్ చలాన్లు. నువ్వు మంచిగా పోతావు, సమ్ టైమ్స్ సిగ్నల్ ఆ కస్టమర్ ఫాస్ట్ వెళ్ళి అంటాడు, పక్కకే యూటర్న్ ఉంది అంటే రాంగ్ రూట్ వెళ్ళండి దగ్గరే అని చెప్తాడు. అప్పుడు మనకు చలాన్ పడితే ఆయన ఏమి ఇయ్యడు. ఆయన అక్కడ చూపించిన అమౌంట్ ఇవ్వనీకే కొందరు అయితే వెనక ముందు చేస్తారు, నాకు అంతా చూపించింది నేను తీయాలని చెప్తారు. కొందరు కస్టమర్ ఎట్లా అంటే యూపీఐ పని చేసేలా నేను వేస్తా అని చెప్పి అట్లనే జంప్ అయిపోతారు. చాలా వరకు అయితే ఇదే జరుగుద్ది. నైట్ టైం అయితే ఇంకా డ్రింకర్స్తోనైతే పెద్ద కథే ఉంటుంది. కొందరు రాంగ్ లొకేషన్ పెట్టి సతాయించుతారు. కొందరు రెస్పెక్టబుల్గా ఉంటారు, కొందరు రెస్పెక్టబుల్గా కూడా ఉండరు, రాషిగా మాట్లాడతారు. ఏంటి అని అంటే ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏంది నేను ఎవరి కింద చేస్తలేను అని చెప్పుకోనికే తప్ప ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే ఇందులో కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా. కొత్తగా వస్తా చేసుకుంటా అనేవాళ్ళు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నేను వచ్చి చేసుకుంటా అని అనే వాళ్ళకైతే
నేను చెప్పేటి ఏంటి అన్నిటికీ మీరు ఓకే అనుకొని నేను చేసుకుంటా అని చెప్పని, అది కూడా పార్ట్ టైం లాగానో మరి మీకు ఎలా నచ్చితే అలా. మ్యాక్సిమం అయితే పార్ట్ టైం కిందకే చేసుకోండి, వేరేది ఏమైనా జాబ్ చూసుకోండి. లేదనుకుంటే నేను చెప్పేది ఒకటే, మీ ఊర్లో సొంత ఊర్లో కనుక 12 నుండి 15,000 మధ్యలో వస్తున్నాయంటే కళ్ళు మూసుకొని ఉండి అసలు సిటీకి రాకండి. ఎందుకంటే కొత్త వచ్చే వాళ్ళు చేసుకుందామని వస్తారు, కొత్త వాళ్ళకి రాక ఇటు ఉన్న ఫస్ట్ ఉన్న వాళ్ళకి రాక ఎటు కాకుండా అయిపోతారు. దాని గురించి అని చెప్తున్నా. మీరు ఒకవేళ వచ్చి చేసుకుంటా ఇందులో అనే వాళ్ళ కోసం అయితే నేను ఏ ఏరియాలో తక్కువ ట్రాఫిక్, లైక్ ట్రాఫిక్ లెస్ ఏరియాలు, ఏ ఏరియాకి పోకూడదు, ఇట్లా ట్రాఫిక్కి సంబంధించినవి కానీ లేదా రైడ్స్ ఎక్కువ వచ్చే ఏరియాల గురించి అయితే నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఇంకా యాప్ లింక్స్ కావాలంటే ఈ అన్ని యాప్ల లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్స్ నేమ్ సెర్చ్ చేసి అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.